గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ సుందర్ గారు, నేను మళ్ళీ వస్తాను. శ్యామ్ సుందర్ గారు, నేను మళ్ళీ వస్తాను. ఎస్ స్వామి గారు, మీరు చెప్పండి. ఇందాక శివకుమార్ గారి మాటలు విన్నారు. ఒకవేళ వాటర్ గనక నింపితే 7 పిల్లర్లు కుంగుతాయి అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. అంటే ఎన్డీఎస్ఏ సూచించిన దాని ప్రకారమే మేము వెళ్తామని చెప్పేసి కూడా అంటున్నారు. సో బీఆర్ఎస్ మాత్రం దానికి సంబంధించి ఇంకా ఈ రోజు కూడా అటు సబ్మిట్ చేయాలంటూ కూడా డిసైడ్ అయిపోయారు. 6 డిక్లరేషన్లకు సంబంధించి కూడా మీరు ఫిక్స్ అయ్యారు. ఇందులో అటు రైతులకు సంబంధించి కూడా ఉంది కాబట్టి ఒకసారి క్లారిటీస్ ఇవ్వండి. అందరికి నమస్కారం అండి. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మొత్తమే నింపొద్దు, అది పక్కకు పెట్టమని చెప్పేదా ఎక్కడైనా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం చెప్పేదంటే వారు దీన్ని రిపేర్ చేయండి ఇమీడియట్ గా అని చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు ఆయన చెప్పినాక ప్రభుత్వం ఆ దిశలో ఎందుకు చర్యలు చేపట్టలేదు అంటే దీని విధంగా కుట్ర దాగి ఉన్నది అనిపిస్తా ఉన్నది. వీరు వారిద్దరు కలిసి వారు ఇట్లా రిపోర్ట్ ఇవ్వడం, వీళ్ళు దాన్ని పక్కకు పెట్టడం చూసి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదు అని ప్రజలకు వీరు చూపించాలనే ప్రయత్నం కనపడుతూ ఉన్నది తప్ప అది ఏ మాత్రము ప్రజలకు ఉపయోగిద్దాము, రిపేర్ చేద్దాము త్వరితగతిన అని ప్రభుత్వం ఆ దిశగా ఎక్కడ ప్రయత్నం చేసినట్టు కనపడతా ఉన్నదా? మేము 11 నెలల కేవలం 1100 రోజులలో ఆ ప్రాజెక్ట్ అంటే 3 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. కనీసం ఇప్పుడు పోయిన 2 పిల్లర్ల 3 పిల్లర్లో ఈ 3 సంవత్సరాలలో కట్టలేకపోయారా? గవర్నమెంట్ కట్టలేకపోయింది కదా. అంటే కట్టాలనుకుంటే ఒక 3 పిల్లర్లను 3-4 పిల్లర్లు 2 ఉన్నాయి ఇప్పుడు. సరే ఇంకో 2 అటు ఇటు మీరు చెప్తున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే సమయం ఈ 2.5 సంవత్సరాలు సరిపోలేదా? ప్రభుత్వానికి చేయడం సరిపోదా? కేవలం కుట్రపూరిత ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కాళేశ్వరం వల్ల 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి వీళ్ళు చెప్పడం చూస్తా ఉంటే వీరిద్దరు కలిసి దీన్ని ఇట్లనే డ్రామా కొనసాగించాలా, ప్రజలకు ఉపయోగపడొద్దు, ప్రజలకు అందుబాటులో తీసుకురాకపోతే ప్రజలందరి నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారు. కానీ ప్రజలు దీనివల్ల ఉపయోగపడిన వాళ్ళు, పంటలు పండించుకున్న వాళ్ళు, దానివల్ల లబ్ధి పొందే వాళ్ళు, రైతులు అనేక మంది ఉన్నారు. అలా వారు ర్యాలీ తీస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు, మొత్తుకుంటా ఉన్నారు. అవసరం అనుకుంటే మేము మా రక్తం ఇస్తామని చెప్పేసి రక్తం ఇస్తా ఉన్నారు. రక్తం తీసుకుపోయి పొలాల్లో చదువుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అడిగినట్టుగా మాకు రక్తం కావాలంటే రక్తం తీసుకుపోయి కూడా ఇస్తాను సిద్ధపడ్డారు రైతులు. అంటే హలో చెప్పండి. అంటే ఈ రోజు ప్రజలు ఆ కాళేశ్వరం వల్ల ప్రజలకు ఉపయోగం ఉందా లేదా అంటే రైతులు అడిగితే తెలుస్తుందండి. వీళ్ళు ఇక్కడ కూర్చున్న వీళ్ళకి తెలియకుండా వీళ్ళు వ్యవసాయం చేయని వ్యక్తులను, ముఖ్యమంత్రి గారిని, బూతుల మంత్రిని వీళ్ళందరినీ అడిగితే తెలియదు. కానీ రైతులందరికీ ఈ కాళేశ్వరం వల్ల చాలా ఉపయోగం ఉన్నది, ఇక్కడ నుంచి అక్కడ దాకా అని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బూతుల పురాణం ఎవరు మొదలు పెట్టిండ్రండి? ఇట్లు బూతుల ముఖ్యమంత్రి అంటే బూతులు మొదలు పెట్టింది. ఒక నిమిషం శివకుమార్ గారు, ఒక నిమిషం. అంటే స్వామి గారు చెప్పిన తర్వాత నేను మీకు సమయం ఇస్తాను. ఎస్ స్వామి గారు. ఇలా ముఖ్యమంత్రి గారు కోస్తారనము, వాళ్ళని కోసి రక్తం చల్లాలనడము, వాళ్ళ రక్తం చల్లితే పంటలు పండుతాయి అనడము. కేసీఆర్ గారు ఇట్లా మాట్లాడారు ఎప్పుడన్నా? ఇట్లా మాట్లాడలేదు. ఏం డ్రైవర్ మీరు వెళ్ళేది ఇట్లా మాట్లాడుతారని చెప్పేసి అనడం తప్ప ఇట్లా వాళ్ళని తొండలు కొడతా, వాళ్ళని కొట్టాలి, వాళ్ళని తొక్కాలి, వాళ్ళని బొంద పెట్టాలా ఇట్లాంటి మాటలు కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడలేదు. మీ యొక్క దృష్టికోణంలో చాలా తప్పుగా ఉంది. దాన్ని మీరు మాటలు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కాబట్టి ఇంకా కూడా మాటలు మాట్లాడుతూనే ముందుకు పోవాలనుకుంటా ఉన్నారు తప్ప ప్రజలకు మేలు చేద్దాం అనుకుంటారు. నిజంగా సాధారణ దమ్ముంటే, ముఖ్యమంత్రికి తెలివి ఉంటే, దమ్ముంటే, రైతుల పట్ల ప్రేమ ఉంటే కనీసం 2 పిల్లలను 3 సంవత్సరాలు కట్టలేకపోయిన మోతవారి ఇంకా ఆయన ఏం చేస్తున్నాయి? రాష్ట్రానికి ఏం చేయగలుగుతాడు? ఏం చేస్తాడు ఆయన చోట ఏమవుతుందని ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఆయన గడ్డి పోస కూడా తీసి అవతలేయలేడు, ఆయన ఒక రాయిని కూడా కదిలించలేడు అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. రోజు ఆ పిల్లలు ఊలిపోవాలని చెప్పేసి ఇసుక దొరుకుకోవాలనే ఉద్దేశంతో, ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చి ఇసుక మొత్తం తవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ లో నీళ్లు నింపట్లేడు. కాబట్టి అక్కడ నీళ్ళని వెళ్ళిపోతున్నాయి, ఇసుక దొరుకుకోవాల్సి వస్తుంది. ఆ పిల్లల దగ్గర ఇసుక దొరుకుతా ఉన్నాడు. నేను చాలా వీడియోలు మీరు చూస్తా ఉన్నారు. మీరు పంపండి, కావాల్సి ఉంటే మీ వీడియోలను మీ యొక్క కెమెరామెన్ పంపండి. అక్కడ రోజు ఇసుక తీసిరు. ఆ ఇసుక తీసి ఆ పిల్లలు కూలిపోవాలి, కేసీఆర్ గారు బదనం కావాలనుకుంటారు తప్ప వాళ్లకు ఈ రైతుల పట్ల ప్రేమ లేదు. ఇంకొకటి, ఆ ప్రాజెక్టు రేపే 1,00,000 కోట్లు ఉంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. 3 సంవత్సరాల కేసీఆర్ గారు అంత పెద్ద ప్రాజెక్టు, దేశంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే కనీసం 2 పిల్లర్లను కూడా రిపేర్ చేయలేకపోయారు ఈ 3 సంవత్సరాల్లో. అంటే కావాల్సి దాన్ని ఆపడం. ఇంకో సంవత్సరం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన పోయి మాట్లాడతాడు, ఇంకొక సంవత్సరం కావాలంటే 2 పిల్లర్లు రిపేర్ చేయడానికి ఇంకో సంవత్సరం పడుతుంది అంటాడు.
అంటే వీరికి నిజంగా చిత్తశుద్ధి లేదు, వీరు చేయలేకపోతా ఉన్నారు, వీరి ప్రభుత్వం మీద అవగాహన లేకుండా పోయింది, ఓకే పాలన మీద కూడా అవగాహన లేకుండా పోయింది. వీరి ఆరోపణలతోటి ప్రతిపక్షం మీద బురద జల్లి, గత ప్రభుత్వాన్ని మీద బురద జల్లి ఇవాళ వీళ్ళు ముందుకు పోదామనుకుంటా ఉన్నారు తప్ప ప్రజలకు నీళ్ళు ఇద్దామనే ఉద్దేశం వీరిలో ఏ మాత్రం కనపడతలేదు. ఓకే అండి స్వామి గారు, అడుగుదాము శివకుమార్ గారిని. అంతకంటే ముందు నరసింహారెడ్డి గారు గుడ్ మార్నింగ్. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. సో చూస్తున్నారు రాష్ట్రంలో